హాయ్ హలో నమస్తే, నేను మీ పిఎస్. వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన. నేటి ముఖ్యాంశంలో భాగంగా టీఎస్ టెట్ 2025 ఎగ్జామ్ రాసే వాళ్ళు ఈ ట్రిక్ను పాటించండి. మరి ఈ తప్పులు చేయకుండా అసలు చూసుకోండి. మరి ఈ తప్పులు జరిగితే ఖచ్చితంగా మార్కులు కోల్పోతారు. మరి ఏమిటా ట్రిక్స్? మరి మన స్కోర్ను పెంచే ముఖ్యమైన అంశాలు ఏమిటి? ఆన్లైన్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. మరియు ముఖ్యంగా ఇదివరకు రాసిన వాళ్ళు, మొదటిసారి రాసిన వాళ్ళు ఈ ట్రిక్స్ను యూజ్ చేసుకొని మీ యొక్క స్కోర్ను పెంచే విధంగా వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. మీ లైక్ నచ్చితే మీ ఫ్రెండ్స్లకు షేర్ చేయండి. మరి ముఖ్యంగా మొదటి అంశంలో చూసుకున్నట్లయితే మీ హాల్ టికెట్ అనేది ఏ సెంటర్ అనేది ఖచ్చితంగా చూసుకోండి. సెంటర్ అనేది మీకు తెలిసి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మరొకసారి తెలుసుకొని ఖచ్చితంగా ఆ అడ్రస్ అనేది ఖచ్చితంగా చూసుకోండి. మరి హడావిడిలో గేట్ క్లోజ్ అయ్యే టైంకి హడావిడిలో వెళ్ళి గేట్ క్లోజ్ అయ్యి ఎగ్జామ్ రాయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఇక్కడ ముఖ్యాంశం చూసుకున్నట్లయితే మరి ఎగ్జామ్ ఏ సెంటర్లో ఉంది, అదే మీకు ఒకటే సెంటర్ ఉంటుంది, కానీ 1-2 అని ఉంటుంది. సిటీలలో, హైదరాబాద్ లాంటి సిటీలలో అయితే చాలా సెంటర్లు ఒకే పేర్లు ఉంటాయి. కాబట్టి ముందుగా ఏ సెంటర్ అనేది ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకొని ఆ సెంటర్కి దగ్గరలో వెళ్ళి ఉండేటట్లు ప్రయత్నం చేయండి. సెంటర్కి వెళ్ళిన తర్వాత మీరు సెంటర్లో అలౌ గంట ముందుగానే వెళ్ళి ఉండేటట్టు చూసుకోండి. మరి మిమ్మల్ని తొందరగానే అలౌ చేస్తారు. వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ మీకు సిస్టమ్ అనేది అలౌట్ అవుతుంది. ఆ సిస్టంలో చూసుకోండి మీ పేరు మీది కరెక్టేనా, మీ లాంగ్వేజ్ ఏంటిది, మీరు ఎన్నుకున్న సబ్జెక్ట్ ఏంటిది, మీది కరెక్టేనా అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అలౌట్ అయిన తర్వాత మీకు మీ పేరు మొత్తం అని చూసుకున్న తర్వాత మీరు ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకోండి. ఎక్కువగా భావావేశానికి లోను కావద్దు. మరియు ఎక్కువగా భావావేశానికి లోన్ అయితే అక్కడ మర్చిపోయే ప్రమాదం ఉంది. కావున ఎక్కువగా అనేది చదివింది కూడా మర్చిపోయే అవకాశం ఉంది. కావున మీరు ప్రశాంతంగా ఉండండి. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు మీరు ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకోండి. ఏదేదో ఆలోచనలు ఆలోచించకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. ఎగ్జామ్ స్టార్ట్ చేస్తే ఈ విధంగా మీకు ఈ విధంగా క్వశ్చన్లు వస్తాయి. మరి ఈ విధంగా క్వశ్చన్లు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. మీకు వచ్చింది ఏంటి, ఏ సబ్జెక్ట్ అనేది ముఖ్యంగా ఫస్ట్ చూసుకోండి. మరి తెలుగు అయితే తెలుగు, సైకాలజీ, మ్యాథ్స్ వల్ల అయితే మ్యాథ్స్, తర్వాత ఈవీఎస్ వల్ల అయితే ఈవీఎస్. ఖచ్చితంగా ఏదో ఒక సబ్జెక్ట్ పర్పస్గా మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి. అదే మనకు బూస్ట్ని ఇస్తుంది. ఏదో ఒక సబ్జెక్ట్ను ఎన్నుకొని దాని తర్వాత మనం ఆ సబ్జెక్ట్ను లాగిన్ అయిన తర్వాత ఒకదానికొకటి తర్వాత అట్లా చేసుకుంటూ వెళ్ళాలి. రాని క్వశ్చన్లు తర్వాత వదిలేయాలి. తర్వాత వచ్చిన క్వశ్చన్లు చేసుకోవాలి. తర్వాత ఖచ్చితంగా క్వశ్చన్ను 2 సార్లు చదవడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా 2 సార్లు చదవాలి. మరి ఆప్షన్లను కూడా ఖచ్చితంగా చూసుకొని చెప్పండి. కానిది అయినది, సరి అయింది, సరికానిది, జతపరిచింది, మరియు ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్లే ఎక్కువగా వస్తున్నాయి. మీకు వచ్చి ఉన్న క్వశ్చన్ కూడా చేజారే అవకాశం ఉంటుంది. అక్కడే స్కోర్ మనకు లాస్ అవుతుంది. కావున ఏది సరి అయినదా, సరి కానిదా, సరిపోలనిదా, సరిపోనిదా, ఈ విధంగా వ్యతిరేకమైనదా, అనుకూలమైనదా, ఈ విధంగా క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి క్వశ్చన్కు సరైన ఆప్షన్ పెట్టేటట్టు చూసుకోండి. ఈ విధంగా చూసుకున్నట్లయితే మీరు పెట్టిన ఆన్సర్లకు గ్రీన్ కలర్ వచ్చిందా లేదా అనేది సేవ్ అండ్ కంపల్సరీ నొక్కుతూ మనం నెక్స్ట్ స్టెప్కు వెళ్ళాలి. ఈ విధంగా అన్ని క్వశ్చన్లు అయిన తర్వాత మనకు సబ్జెక్ట్ వైజ్గా పైన క్లిక్ చేస్తున్నట్లయితే 30 క్వశ్చన్లు అన్నీ కనబడతాయి. ఈ విధంగా వచ్చే క్వశ్చన్లు కూడా మనకు ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంటాయి. కావున ఈ విధంగా వచ్చే క్వశ్చన్లు కూడా చాలా జాగ్రత్తగా మనం చూస్ చేసుకొని పెట్టాలి. మరియు రాని క్వశ్చన్లకు ఏం చేయాలి? అస్సలే రాదు. అలాంటి అప్పుడు ఆ క్వశ్చన్ను జాగ్రత్తగా పరిశీలించాలి. ఒకసారి మనకు దగ్గరగా పోలిక ఉన్న ఆన్సర్ను పెట్టే ప్రయత్నం చేయాలి. మరియు ఆ క్వశ్చన్ను భాగాలుగా విడగొట్టి సింప్లిఫై చేసి మన భాషలో అర్థమయ్యేటట్టు దాన్ని విడగొట్టాలి. అప్పుడు ఆ క్వశ్చన్ మనకు అర్థమవుతుంది. దానికి సంబంధించిన ఆప్షన్ అనేది దగ్గరలో ఉంటుంది. ఆ ఆప్షన్ పెట్టాలి. నెక్స్ట్ మనకు అస్సలే రాదు క్వశ్చన్, మనం చదవలేదు, రాలేదు కాబట్టి, మనకు అస్సలే టచ్ లేదు కాబట్టి అలాంటి క్వశ్చన్ ఇలా చేయాలి. మరి ఇప్పుడు అలాంటి క్వశ్చన్ను ట్యాటిల్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఈ ట్రిక్ను పాటించాలి. మరి మీరు చదివినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ మనకు అర్థం కాలేదు అని అర్థమవుతుంది. కావున ఆ క్వశ్చన్ దగ్గర టైం వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి పెట్టి మీకు అనిపించింది పెట్టాలి. తర్వాత ఏదో ఒకటి ఆప్షన్ పెద్దగా ఉండేటట్టు చూసుకొని ఆప్షన్ పెట్టుకోవాలి. మరి ఆప్షన్ పెద్దగా ఉండేటట్లు, క్వశ్చన్లో సంబంధించిన ఆప్షన్ పెద్దగా ఉండేటట్లు చూసుకొని పెట్టడం మంచిది. మ్యాథ్స్లో అయితే
చిన్న 0 లేదా 1 ఉన్న క్వశ్చన్లు దాదాపుగా దగ్గరగా ఒక 50% ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా వివిధ సబ్జెక్టులలో అయితే ఖచ్చితంగా పెద్దగా ఉన్న ఆప్షన్ను చూసుకొని మనం పెట్టుకోవాలి. ఖచ్చితంగా అదే అవుతుందని కాదు, కానీ ఏదో ఒకటి పెట్టడం కంటే అది పెడితే 50% ఆన్సర్ అయ్యే ఛాన్స్ అవకాశం ఉంది. కావున అన్ని క్వశ్చన్లు చేయాలి. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది అసలు లేదు. అన్ని క్వశ్చన్లు చేశామా లేదా, అన్నిటి గ్రీన్ వచ్చిందా లేదా అని అప్పుడు మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా వహించాలి. మరి మరొకసారి చెప్తున్నా, క్వశ్చన్ 2 సార్లు చదవండి. ఆప్షన్లు కూడా సరి అయినది ఏది దానికి దగ్గర సంబంధం ఉంది, దానికి సంబంధించిన ఆన్సర్ను పెట్టేటట్టు ప్రయత్నం చేసుకోండి. ఈ విధంగా తొందరపాటులో ఏది అనేది సరి అయినదా, సరి కానిదా, సరిపోలనిదా, సరిపోలిందా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ విధంగా మారుతున్న సమాజంతో పాటు మనం కూడా మారిపోవాలి. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేసుకోవాలి. అప్పుడే విజయం మనకు వరిస్తుంది. ఈ విధంగా ఇలాంటి ట్రిక్స్ పాటించడం వల్ల మనకు అనుకున్న స్కోర్ను సాధించే అవకాశం ఉంది. ఎక్కడ కూడా భయపడద్దు, ఎక్కడ కూడా తొందరపడద్దు. ఈ విధంగా ఇలాంటి ఎగ్జామ్లు చాలా రావచ్చు, కానీ నీ జీవితాన్ని మార్చే ఎగ్జామ్ ఇదే అని గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.